మాట్లాడుతున్న ఆ వాక్యానికి ఏ డినామినేషన్ వాడైనా సరే ఖచ్చితంగా ఏమవ్వాలి? లోబడాలి. అలా కాకుండా నేను పెంతెకోస్తు అండి, నేను బాప్టిస్ట్ అండి, నేను అదేంటంటే దేవుడు పరలోకంలో రానిస్తాడా? పరలోకానికి రమ్మనేది దేవుడు ఎవరిని? డినామినేషన్లో ఉన్న వాళ్ళని రమ్మంటాడా? వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని గైకొని వాక్యం ప్రకారం బ్రతికిన వాళ్ళని రమ్మంటాడా? నేను బోర్డు పెట్టుకున్నంత మాత్రాన పక్కన ఉన్నట్టు అక్కడ యేసు రక్తంలో కడగబడి తమ పాపాలు ఒప్పుకొని ప్రభువుకు అప్పగించుకొని నీతిగా యథార్థంగా న్యాయంగా ఎవరైతే బతుకుతారో వాళ్ళు పరలోకంలో ఉంటారు. అంతేగాని క్రీస్తు ఆవాసపరిచయంలో ఉన్నంత మాత్రాన మీరు పరలోకంలో ఉంటారని గ్యారంటీ ఇవ్వను. ఎందుకంటే ఒకవేళ మీరు భక్తిగా జీవించకపోతే దేవుడు మాట్లాడుతున్న ఈ వాక్యాల ద్వారా, దేవుడు చెప్తున్న ఈ వాక్యాల ద్వారా మీ జీవితాలు కట్టుకోకపోతే మీరు కానీ నేను కానీ ఎక్కడికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళాం. ఎక్కడున్నా అపోస్తులైన పౌలు